జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్పిఆర్లో భారీగా అవినీతి అవకతవకలు జరిగాయని విజయ్ కుమార్ రెడ్డి నిబంధనలను ఉల్లంఘించి మరీ సాక్షికి ముడుపులు చెల్లించారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి గారు ఈ కేసులో అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వాదనలు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాన్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్పిఆర్లో జరిగినటువంటి అవినీతి అవకతవకలకు గాను విజయ్ కుమార్ రెడ్డితో పాటుగా భారతిరెడ్డి కూడా అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వాదనలు ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు దాంట్లో ఎంత మేరకు అవినీతి జరిగింది, ఏం జరిగింది అసలు? ముఖ్యమంత్రిగా రాజ్యాంగం మీద భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పని ప్రమాణ స్వీకారం చేస్తారు. అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా నా విధుల నిర్వహణ జరుగుతుంది తప్ప నేను నా అధికారాన్ని దుర్వినియోగం చేయను, నా అధికారాన్ని నా సొంత అవసరాలకి వినియోగించుకోను, నా పరిశీలనకు వచ్చిన సమాచారాన్ని నా విధుల నిర్వహణకు తప్పించి వేరే ఎవరికి తెలియజేయను అని చెప్పని ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా జరిగింది? నాకు అధికారం దక్కింది, నా వాళ్ళకి తప్ప ఇంకెవరికి చేసుకుంటాను నేను? నా వాళ్ళకి లబ్ధి చేకూర్చుకోవటం కోసం ప్రజలు నాకు ఒక లైసెన్స్ ఇచ్చారు. ఆ లైసెన్స్ని సద్వినియోగం చేసుకొని ఈ 5 సంవత్సరాలు యథేచ్ఛగా ఇష్టరీతిన నాకు తోచిన విధంగా నాకు నేను లబ్ధి చేకూర్చుకోవాలి, నాకు సంబంధించిన వాళ్ళకి లబ్ధి చేకూర్చాలనే ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగింది అనడానికి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కొక్క వాస్తవాన్ని తవ్వి తీస్తుంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో జరిగిన అవినీతి, అక్రమాలు, ఆశ్రిత పక్షపాతం, అంటే వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి ఐఏఎస్ అధికారులు, ఐఆర్ఎస్ అధికారులు డెప్యుటేషన్ల మీద వేరే ప్రాంతాల నుంచి ఈ రాష్ట్రానికి వచ్చిన చాలామంది జగన్మోహన్ రెడ్డి ద్వారా రప్పించబడ్డ చాలామంది అధికారులు మోర్ లాయల్ టు ది కింగ్ దాన్ ది కింగ్డమ్, రాజ్యం కన్నా రాజుకి విధేయత చాటితే చాలు అన్నట్టుగా అధికార దుర్వినియోగానికి పాల్పడి 100 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు వాళ్ళకి దక్కిన అధికారాన్ని అడ్డం పెట్టి లూటీలకు పాల్పడ్డారనేది నిన్న ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లో ఐఎన్పిఆర్ కమిషనర్గా పనిచేసిన విజయ్ కుమార్ రెడ్డి మీద ఏసీబీ నమోదు చేసిన కేసులో స్పష్టమవుతూ ఉంది. మనకి అసెంబ్లీలోనే గతంలో అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఐఎన్పిఆర్ మినిస్టర్ పార్థసారథి గారు ఆ రోజే మనకు తెలియజేయడం జరిగింది. ఈ ప్రభుత్వ హయాంలో అంటే 2019 నుంచి 24 వరకు జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో 800 కోట్ల పైగా ప్రభుత్వ ప్రకటనల కోసం ఖర్చు పెడితే అందులో దాదాపుగా 400 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సాక్షి మీడియాకే ఖర్చు పెట్టడం జరిగింది. సహజంగా మనకి ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలి అని అంటే దానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. ఏ సంస్థకి ప్రకటనలు ఇవ్వాలి అనేది, ఏ సంస్థకి ఎంత ఛార్జెస్ పే చేయాలి అనేది కూడా ఆ పత్రికకి కానీ ఆ మీడియా సంస్థకి కానీ ఉన్న వ్యూవర్షిప్ ఆర్ సర్క్యులేషన్ ప్రాతిపదిక మీద ప్రకటనలు విడుదల చేయాల్సి ఉంటుంది. వాళ్ళని ప్రయారిటైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఏ మీడియా సంస్థకి ఎంత సర్క్యులేషన్ ఉంది అనేది అధికారిక గణాంకాలు ఉంటాయి. వాటి ప్రాతిపదిక మీద ప్రయారిటైజ్ చేసుకొని టాప్ రేటెడ్ పత్రికలకి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది? అసలు ఈ పారామీటర్స్ ఏం పాటించాల. జనరల్గా మనకి తెలిసే ఒక 10-15 న్యూస్ పేపర్స్ ఉన్నాయి కదా, చిన్న పెద్దవన్నీ కలిపి. వాటిల్లో ఎప్పటి నుంచో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఇవన్నీ 1, 2, 3 ఆర్డర్లో ఉంటాయి. అయితే ఇక్కడ లార్జెస్ట్ సర్క్యులేటెడ్గా ఉన్న ఈనాడుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదు. సాక్షి తర్వాత 3వ స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి అసలు ప్రాధాన్యత ఇవ్వాల. 5 సంవత్సరాల కాలంలో నాట్ ఈవెన్ ఏ సింగిల్ యాడ్, ప్రభుత్వం నుంచి ఒక్క అధికారిక ప్రకటన కూడా ఆంధ్రజ్యోతికి కట్టబెట్ల. TV5కి, మహా న్యూస్కి ఇటువంటి ఛానల్స్ని అసలు పరిగణలోకి తీసుకోవాల. ఈ తీసుకోకుండా ఏం చేశారు అని అంటే మనకి ఇప్పుడు అంతున్న సమాచారం ప్రకారం
సుమారుగా 859 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ ప్రకటనల కోసం వార్తాపత్రికలకి ఖర్చు పెట్టింది ఐఎన్బిఆర్ డిపార్ట్మెంట్. అందులో ఒక్క సాక్షికే 355 కోట్ల రూపాయలు, అంటే 43% ఆఫ్ టోటల్ యాడ్ ఎక్స్పెండిచర్ అది సాక్షికి యాడ్ రెవెన్యూగా కట్టబెట్టారు. ఇక్కడ గమనించుకుంటే ఎవరిది సాక్షి పేపరు? జగన్మోహన్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి ఆ సంస్థ యజమానురాలుగా ఇప్పటికీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో రిజిస్టర్ అయ్యి ఉన్న వివరాల ప్రకారం మనకి ఆవిడే కంపెనీ యజమానిగా కొనసాగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఆయన ప్రభుత్వం ద్వారా 355 కోట్ల రూపాయలు తన సతీమణి యజమానురాలుగా ఉన్న పేపర్కే కట్టబెట్టారు అని అంటే ఇది ఖచ్చితంగా అధికార దుర్వినియోగం. ఇందాక మనం ప్రస్తావించుకున్న భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి ఆ రాజ్యాంగ ప్రమాణ స్వీకారానికి ఉల్లంఘన కదా, తూట్లు పడవటం కదా, పూర్తి పక్షపాత ధోరణితో. తర్వాత ఖచ్చితంగా ఇది అవినీతి చర్య. యోగ్యత లేకున్నా లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోవటం, దీని తర్వాత ఉన్న పేపర్కి ఒక్క యాడ్ కూడా ఇవ్వకపోవటం, దీనికి మాత్రం ఏకపక్షంగా ఇన్ని వందల కోట్ల రూపాయల యాడ్ కట్టబెట్టుకోవటం అని అంటే ఖచ్చితమైన అవినీతి చర్య. ఈ అవినీతికి పాల్పడటం ద్వారా ప్రేరేపించబడి ఈ అవినీతికి పాల్పడి అధికారిగా ఉన్న విజయ్ కుమార్ రెడ్డి ఐఎన్పిఆర్ కమిషనర్ మీద కేసు నమోదు చేశారు. కానీ అంతిమ లబ్ధిదారు సాక్షి యాజమాన్యం కదా, వాళ్ళకి కదా యాడ్ రెవెన్యూ ముట్టింది. అధికారి అతను తన విధులు సక్రమంగా నిర్వహించలేదు, అతని మీద కేసు నమోదు చేస్తున్నారు, ఓకే. కానీ అంతిమ లబ్ధిదారైన భారతి గారి మీద ఎందుకు కేసు నమోదు చేయటల్లా? అలాగే తాను ముఖ్యమంత్రిగా ఉండి ఈ జరుగుతున్న వ్యవహారాన్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన, ఎంకరేజ్ చేస్తూ వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు కేసు నమోదు చేయకూడదు? మొట్టమొదట తన అధికార విధుల దుర్వినియోగానికి పాల్పడ్డ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కదా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన ప్రకృతి వనరైన ఇసుకని ప్రజలకు ఉచితంగా ఇవ్వాలి అని చెప్పని ఒక పాలసీ డెసిషన్ తీసుకుంటే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన మీద కేసు నమోదు చేసింది. అంటే ప్రభుత్వం తీసుకున్న ఒక పాలసీ డెసిషన్, నోషనల్ లాస్, అంటే ప్రభుత్వానికి వస్తుంది అనుకున్న ఆదాయం రాలేదు కాబట్టి అది ప్రభుత్వానికి వచ్చే నష్టం అని చెప్పని ఆయన మీద కేసు నమోదు చేశారు. ఇక్కడ జరిగిందేంటి? ఖచ్చితమైన అధికార దుర్వినియోగం, ఆశ్రిత పక్షపాతం. అంటే ప్రభుత్వం ఫాలో అవ్వాల్సిన ప్రోటోకాల్స్, అవ్వాల్సిన ప్రొసీజర్ వైలేట్ చేసి కొన్ని సంస్థలకి ఆయాచిత లబ్ధి చేకూర్చి ఓవరాల్గా అంటే డిజిటల్ మీడియాకి కానీ అలాగే ప్రింట్ మీడియాకి కానీ కలిపి సాక్షి టీవీకి కానీ సాక్షి పేపర్కి కానీ కలిపి 371 కోట్ల రూపాయలు యాడ్ రెవెన్యూ ముట్టింది. 355 కోట్ల రూపాయలు సాక్షి పేపర్కి, 16 కోట్ల రూపాయలు సాక్షి ఛానల్కి, 371 కోట్ల రూపాయలు యాడ్ రెవెన్యూ ఒకే సంస్థకి ప్రభుత్వం ద్వారా కట్టబెట్టారు అని అంటే వీళ్ళు కట్టబెట్టారు, వాళ్ళకి లబ్ధి చేకూరింది కదా. ఎండ్ యూజర్స్ వాళ్ళు, ఎండ్ రిసీవర్స్ వాళ్ళు కదా. మరి తన భర్త ముఖ్యమంత్రిగా ఉండగా తన సంస్థకి అంత ఆర్థిక ప్రయోజనాలు చేకూరే విధంగా లబ్ధి పొందింది అని అంటే ఇక్కడ భారతి గారు అవినీతి చర్యలకు పాల్పడ్డట్టే కదా. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిని ప్రోత్సహించి ఆయనే స్వయంగా ఆయన ప్రభుత్వంలోనే ఆయన పర్యవేక్షణ లోపంతో ఇటువంటి చర్యలకు అధికారులు ఉపక్రమించారు కదా. కాబట్టి ఇక్కడ 100కి 100 పాళ్ళు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలి, ఎండ్ యూజర్గా ఉండి అంతిమ లబ్ధిదారైన భారతి గారి మీద కూడా కేసులు నమోదు చేయాలి. నమోదు చేయటమే కాదు, అధికార దుర్వినియోగంతో ఇన్ని వందల కోట్లు అంటే స్థాయి లేకున్నా, వాళ్ళ పేపర్కి అంత యాడ్ కట్టబెట్టే స్థాయి లేకున్నా కూడా అన్ని వందల కోట్ల యాడ్ రెవెన్యూ కట్టబెట్టినందుకు ఖచ్చితంగా రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బు మళ్ళీ రికవర్ చేయాలి ప్రభుత్వం. రేపటి రోజున ఏ ప్రభుత్వం అయినా ఏ పాలకుడైనా సరే అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఇటువంటి చర్యలు ఉంటాయి అనేది దేశానికి ఒక సందేశం పంపించాల్సిన అవసరం ఉంటుంది. రీసెంట్గా మనకి జార్ఖండ్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న హేమంత్ సోరెన్ గారిని అరెస్ట్ చేశారు. ఏం కారణం చెప్పారు ఆ రోజు ఆయన అరెస్ట్ చేయడానికి? సిబిఐ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఆయన మీద ఫ్రేమ్ చేసిన ఛార్జెస్ ఏంటి? ఆయన ముఖ్యమంత్రిగా ఉండి
ఆయనే క్యాబినెట్లో కూర్చొని తన సొంత కంపెనీకి మైండ్స్ కేటాయించుకున్నారు అని చెప్పని ఆయన మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు. మరి ఇవాళ దానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన ఈ నిర్ణయానికి మధ్య వ్యత్యాసం ఏముంది? మరి హేమంత్ సోరెన్ మీద కేసెస్ ఫైల్ చేసి ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఇవాళ ఈ అంశం ప్రాతిపదికగా జగన్మోహన్ రెడ్డి గారిని, భారత్ గారిని ఎందుకు అరెస్ట్ చేయకూడదు? వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం నుంచి పొందిన ఆ లబ్ధిని మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి ఎందుకు రికవరీ చేయించే బాధ్యత తీసుకోకూడదు? 100% విజయ్ కుమార్ రెడ్డితో పాటుగా అసలు సిసల కల్ప్రిట్ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భారత్ గారు, వీళ్ళిద్దరి మీద కూడా కేసెస్ ఫైల్ అయితే రాల్సిందే, వాళ్ళ మీద కూడా ఛార్జెస్ ఫ్రేమ్ అవ్వాల్సిందే, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సిందే. రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి తిరిగి ప్రభుత్వానికి ఆ పరిహారం రాబట్టి తీరాల్సిన అవసరం ఉంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.